సీనియర్ కన్సల్టెంట్ అండ్ సెంటర్ హెడ్ అట్ బిర్లా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉన్నారనమాట. సో, వాళ్ళు పెళ్లి చేసుకోవడం డిలే చేయడం, అలాగే కెరియర్ వల్ల డిలే చేసి లేట్‌గా ప్లాన్ చేయడం ప్రెగ్నెన్సీకి వీటన్నిటి మూలాన ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా పెరుగుతూ వస్తుంది. అందుకని మేము చెప్పేదేంటంటే పెళ్లి కొంచెం డిలే చేసినా గూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌కి వచ్చి అసలు చెక్ చేసుకొని వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆడవాళ్ళు ఎగ్ రిజర్వ్ అనేది అంటే సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్‌తోనే పుడతారు. అవి మెల్లిగా మన వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఎస్పెషల్లీ 30 ఇయర్స్ తర్వాత మాత్రం ఎగ్ రిజర్వ్ ఫాస్ట్‌గా తగ్గుతుంది. 35 తర్వాత ఇంకా తగ్గి వాళ్ళకి కలగబోయే పిల్లల్లో కొన్ని అబ్నార్మాలిటీస్ రావడం ఇవన్నీ ఉంటాయి. అందుకని త్వరగా వచ్చి చూపించుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. అలా అని చెప్పి మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయన్నమాట. ఈ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల. వాళ్ళలో కూడా స్పెర్మ్ హెల్త్ ఇటీవల కాలంలో ఎక్కువవుతుంది. సో, మంచిగా ఇన్వెస్టిగేషన్స్ అంటే చూపించుకొని ప్రాబ్లమ్ ఎక్కడుందో చూసుకుంటే మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. హెల్తీ బేబీస్ ఇవ్వగలుగుతాం. రైట్. థాంక్ యూ.